యూరప్ దేశాలు సైద్ధాంతికంగా ఎవరికి మద్దతు ఇస్తాయి అంటే ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తాయి. ఇజ్రాయెల్ హమాస్ వార్లో ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తాయి. హమాస్ని ఉగ్రవాద సంస్థగా భావిస్తున్నాయి. అదే సందర్భంలో హమాస్ దగ్గర ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు చనిపోయినప్పుడు వాటి పట్ల మానవత్వంతోనే స్పందిస్తుంటాయి. మానవతా సాయం కూడా పాలస్తీనా ప్రజలకు చేస్తుంటాయి. కానీ సైద్ధాంతిక పరంగా చూస్తే ఇది తీవ్రవాదులు నడుపుతున్నటువంటి అంశం కాబట్టి తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తే దాని మీద పోరాడుతున్న ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తాయి. అయితే శరణార్థులు అనేవాళ్ళు ఎవరైతే అటు లెబనాన్ కావచ్చు, యెమెన్ కావచ్చు, పాలస్తీనా కావచ్చు, సిరియా కావచ్చు, ఇరాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఆయా దేశాల నుండి వెళ్ళినటువంటి శరణార్థులు ఇప్పుడు యూరప్లో ఉంటున్నటువంటి వాళ్ళందరూ ఒక్కటై తాము ఆయా దేశాల్లో బ్రతకలేకనే అక్కడికి వెళ్ళారు. కానీ వాళ్ళందరూ ఇజ్రాయెల్ని పుట్టినప్పటి నుండి ద్వేషిస్తుంటారు. వాళ్ళ చదువులలో వాళ్ళకి నేర్పినటువంటిది అదొక కీలకమైనటువంటి అంశమైంది. ఇప్పుడు వాళ్ళందరూ కలిసి ఆయా దేశాల్లో ఆయా ప్రభుత్వాల మీదన ఒత్తిడి తెస్తున్నారు, మీరు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడానికి వీల్లేదు, పాలస్తీనాకి సపోర్ట్ చేయాలి అని. ఇప్పుడు జర్మనీ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. జర్మనీ సిటిజన్షిప్ కావాలి అంటే, జర్మన్ సిటిజన్స్ అవ్వాలి అంటే ఇజ్రాయెల్ రైట్ టు ఎగ్జిస్ట్ అంటే ఇజ్రాయెల్ అనేటువంటి దేశం ఉండకూడదని కోరుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఇజ్రాయెల్ దేశం ఉండాలని, ఇజ్రాయెల్ దేశాన్ని మద్దతు ఇచ్చే వాళ్ళకే జర్మనీ పౌరసత్వం ఇస్తాం శరణార్థులకు అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పింది.